తప్పు చేసుంటే జగదాత్రి అమ్మ తప్పు చేసుండొచ్చు. అందులో జగదాత్రి తప్పే ఉంది. ఆమె చేసిన తప్పుకి తప్పు చేసుంటే ఆమె నిందించాలి, కానీ జగదాత్రిని నిందించడం, అవమానించడం కరెక్ట్ కాదు. బాగుంది వదినా, చాలా బాగుంది. దొంగ కూతుర్ని దొరలాగా గౌరవించటం మాకు చేత కాదు. అయినా విషం కక్కే పాము పాలిచ్చే పిల్లల్ని కంటుంది అనుకోవటం మన మూర్ఖత్వం వదినా. విషం కక్కే పాము విషం కక్కే పిల్లల్ని కంటుంది. రేపటి నుంచి బయటెవరైనా ఎదురై, ఏంటి ఆ దేశద్రోహి కూతురు మీ ఇంట్లో ఉందంట కదా, దేశానికి ద్రోహం చేసిన ఆవిడ కూతురు మీ ఇంటికి ద్రోహం చేయదని గ్యారెంటీ ఏంటి అని అడిగితే సమాధానం ఏం చెప్పాలొదినా? జగదాత్రి ఇన్ని రోజులుగా మన ఇంట్లోనే ఉంది. మనకేం ద్రోహం చేసింది? ఇంకా మన ఇంటికి మంచే చేసింది. మన పరువు కాపాడే పనులు చేసింది, కానీ మన పరువు తీసే పని ఒక్కటి కూడా చేయలేదు. అనవసరంగా మాట్లాడి జగదాత్రిని అవమానించొద్దు. జగదాత్రి వాళ్ళమ్మ డ్యూటీలో జాయిన్ అయిన కొద్ది రోజులకే ద్రోహం చేసుండదు మావయ్య. అందర్నీ నమ్మించటానికి కొంత టైం తీసుకొని అందరూ నమ్మిన తర్వాతే ద్రోహం చేసుంటుంది. జగదాత్రి కూడా ఎప్పుడో ఒకసారి మనింటికి ద్రోహం చేస్తుంది. అప్పుడు దక్కించుకున్న దానికంటే మించిన ఆనందం జగదాత్రిని అవమానిస్తే దక్కుతుందత్తయ్య. నా కడుపు నిండిపోయింది. ఈ కావ్య పోలీస్ డిపార్ట్మెంట్కే మాయని మచ్చలా తయారైంది. యూనిఫామ్ ని అడ్డు పెట్టుకొని అడ్డమైన పనులని చేస్తూ చనిపోయింది. పోలీసులంటే ఇలా ఉండకూడదు అని చూపించడానికి దొరికిన ఆణిముత్యం ఈ కావ్య అనే పోలీస్ ఆఫీసరే దానికి నిదర్శనం. ఉద్యోగం అంటే మనకి అన్నం పెట్టే అమ్మతో సమానం. అట్లాంటి అమ్మకే ద్రోహం చేసిన ఘనత మీ అమ్మది. మా అమ్మ చనిపోయి ఇన్నేళ్ళవుతున్నా పాపం అవమానాలు పడుతూనే ఉంది. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని మర్చిపోయే వరకు అవమానాలు ఎదుర్కొంటారు. మరి క్షమించరాని తప్పైతే బతుకున్నన్ని రోజులు అవమానాలు ఎదుర్కొంటారు. మా అమ్మ మాత్రం ఏ తప్పు చేయకపోయినా, ప్రాణాలతో మనుషుల మధ్య లేకపోయినా ఇంకా అవమానాలు ఎదుర్కొంటూనే ఉంది. మా అమ్మ చనిపోయి బతికిపోయింది, కానీ బతుకుంటే ఈ అవమానాలన్నీ తట్టుకోలేక చనిపోయేదేమో కదా కేదార్. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మా అమ్మని ఒక చీడ పొరుగులా చూస్తుంది. సమాజం మొత్తం దేశద్రోహిలా చూస్తుంది. ఇదంతా చూస్తుంటే నా గుండె మండిపోతుంది కేదార్. ఏ డిపార్ట్మెంట్ అయితే మా అమ్మని చీడ పొరుగులా చూసి చీకొడుతుందో, అదే డిపార్ట్మెంట్ మొత్తం మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిజం తెలుసుకొని మా అమ్మకి సెల్లు కొట్టేలా చేస్తాను.
ఏ సమాజమైతే మా అమ్మని దేశద్రోహిలా నిందిస్తుందో అదే సమాజం మొత్తం మా అమ్మని ఉమెన్ ఆఫ్ నేషన్ అని నినాదాలు చేసేలా మా అమ్మ నిజాయితీని నిరూపించి కావ్య అంటే కాలర్ ఎగరేసుకునేలా చేయకపోతే నేను మా అమ్మ కూతుర్నే కాదు. మనం అదే పనిలో ఉన్నాం కదా దాత్రి. త్వరలోనే మీ అమ్మగారి సిన్సియారిటీని నిరూపించుదాం. నిజం నిప్పు లాంటి దాత్రి. ఎవరు దాయాలనుకున్నా దాగదు, బయటికి వస్తుంది. ఆ రోజు అవమానించిన నోళ్ళని పొగడ్తలతో ముంచెత్తుతాయి. ఆ రోజు తొందరలోనే వస్తుంది కేదార్. అయినా నా బాధ బయట మాట్లాడుకునే వాళ్ళ గురించి కాదు. మన అనుకున్న వాళ్ళే అమ్మని అవమానిస్తుంటే అది నాకెక్కువ బాధగా ఉంది. బాధపడకు దాత్రి. వాళ్ళకి మనం ఇంట్లో ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఛాన్స్ దొరికింది కదా అని అనేశారు. వాళ్ళు తప్పు చేయకపోరు, మనకి దొరక్కపోరు. డెబిటెడ్ 1 crore. ఫోటోలు తీసుకుందామంటే ఇందాక కాచు వచ్చిన తొందరలో కుదరలేదత్తయ్య. అతే కొన్ని ఫొటోస్ తీరా. హలో, ఇప్పుడే నా అకౌంట్ నుంచి 1 crore డెబిట్ అయింది. ఎలా అయింది ట్రాన్సాక్షన్? నేను చేయకుండా ఎలా అవుతుంది? తెలీదు మేడం, మీ చెక్ నుండే డ్రా అయింది. చెక్కా? నేను ఇష్యూ చేయలేదే. ఏమో మేడం, అమౌంట్ అయితే మీరు చెక్ ఇష్యూ చేయడం వల్లే డ్రా అయింది. ఓకే. ₹1 అవుతుంది మావయ్య, అంతే. నిషికా, 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 నిషికా. అమ్మి, కౌశికి పిలుస్తా ఉండది. ఇప్పుడు ఈ హారం చూసిందంటే మొన్న ఫోటోలకి పూలహారం వేస్తుంది. ముంద తీసి లోపల పెట్టిరా. నిషికా, జాగ్రత్తగా పెట్టు. పోదాంపా. నిషికా. ఏంటమ్మా కౌశికి? చెప్తాను బాబాయ్. ఏమై ఉండదమ్మి, అట్ట అరుస్తా ఉండావు? నిషికా నా చెక్ బుక్ లో నుంచి చెక్ చింపుకొని నా సంతకం ఫోర్జరీ చేసి ఆ ఆక్షన్ కి వెళ్ళింది పిన్ని. ఏం మాట్లాడుతున్నావు వదినా? అవును, నువ్వు నా చెక్ తీసుకొని ఆక్షన్ కి వెళ్ళావు. నీ రూమ్ లో ఉన్న చెక్ నిషిక ఎలా తీస్తుందాక? నీ సంతకాన్ని ఫోర్జరీ ఎలా చేస్తుంది? అసలు నిషిక తన సంతకం ఒకసారి చేసినట్టు ఇంకోసారి చేయదు. అలాంటిది నీ సంతకం చేసిందంటే ఎలా నమ్మాలి? నాకు తెలియకుండా నిషిక అడుగు కూడా బయట పెట్టదు. అట్లాంటిది వేలం పాట దగ్గరికి ఎట్టా వెళ్తుందమ్మి? నువ్వే చెక్ ఎవరికైనా ఇచ్చి మర్చిపోయి ఉండావేమో చూడు. పిన్ని, నేను అన్ని క్రాస్ చెక్ చేసుకుని నిషికని అడుగుతున్నాను. ఉదయమే నిషిక 1 crore కావాలని అడిగింది కదా. ₹1 అవుతుంది మావయ్య, అంతే. ఎలా అయినా సరే ఆక్షన్ కి వెళ్లి నగలు సొంతం చేసుకోవాలని మొండి పట్టుపట్టింది. నేను వద్దనేసరికి నా రూమ్ లో ఉన్న చెక్ బుక్ లో ఒక చెక్ చింపుకొని నా సైన్ ని ఫోర్జరీ చేసి ఆ చెక్ తో ఆక్షన్ కి వెళ్ళింది. ఊరికే నన్ను అనుమానించుకోదురా. ఏమో, ఆ చెక్ బుక్ లోంచి మిస్ అయిన చెక్
ఆ జగదాత్రి తీసిందేమో, ఆ జగదాత్రి తీసిందేమో, ఆ జగదాత్రి తీసిందేమో. ఆ, అవును, తీసినా తీసుండొచ్చు. ఎంతైనా దొంగ కూతురు కదా, ఆ లక్షణాలు ఏడిగిపోతాయి. అవునక్క, ఉదయం నుంచి వాళ్ళు కూడా ఇంట్లో లేరు కదా, ఆ చెక్ని వాళ్ళే తీసుకొని వెళ్ళి ఉండొచ్చు కదా. అవునక్క, యువరాజ్ చెప్పింది కరెక్టే. మేం కూడా ఉదయం నుంచి ఇంట్లో లేము. ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాం. ఆ పని కూడా మీ దగ్గర మిస్ అయిన చెక్ గురించే. ఏంటమ్మా? ఏమో రాపుడా, ఏది ఇలా ఇవ్వు. చూడండి అత్తయ్య. నిషిక అయ్యో, ఎందుకు కొడుతున్నావమ్మి? అసలు నిష్క చేసిన తప్పేంటి? ఈ ఫోన్ లో ఉన్న ఫోటో ఏంటో తెలుసా అత్తయ్య గారు మీకు? మీరు నిషిక ఆప్షన్ కెళ్ళి నగ సొంతం చేసుకున్నప్పటి ఫోటో. ఆప్షన్ వాళ్ళకి చెక్ అందిస్తున్న నిషిక ఫోటో ఇంకొకటి. ఛీ! సొంత ఇంట్లో దొంగతనం చేస్తారా? అసలు మీలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా? ఆయన నిషికని కొట్టే అర్హత నీకు లేదమ్మి. ఈ అమ్మకి దొంగతనం చేసే ఉద్దేశమే ఉంటే నీ కాడికొచ్చి ₹1,00,00,000 కావాలని ఎందుకు అడుగుతుంది? ఆ పద్ధతిగానే కదా అడిగింది. నువ్వేమో నీ ఆస్తులన్నీ అడిగినట్టు చాలా ఫీల్ అయిపోయి ఉండావు. నీతి మాటలు చెప్పుండావు. తనంటే చిన్నపిల్ల, తెలుసో తెలియకో తప్పు చేసింది. దండించి సర్ది చెప్పాల్సింది పోయి భుజం తట్టి ప్రోత్సహిస్తున్నావా? అయినా డబ్బు ఇవ్వకపోతే దొంగతనం చేస్తావు నిష్క? చెక్కు దొంగిలించావు సరే, కౌశికి సంతకాన్ని ఫోర్జరీ చేయటం ఏంటమ్మా? అలా చేయడం ఎంత పెద్ద క్రైమో తెలుసా? కేసు పెడితే కనీసం 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. కేసు పెట్టమన్నా వైజయంతి. ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ కింద క్షమించొదిలేస్తున్నాను. ఇంకోసారి గనక ఇది రిపీట్ అయితే మాత్రం ఇంట్లో వాళ్ళని కూడా చూడను. కేసు పెట్టి జైలుకి పంపిస్తాను. జాగ్రత్త. సొంత ఇంట్లోనే దొంగతనం చేసేంత స్థాయికి దిగజారిపోతారని కల్లో కూడా అనుకోలేదు. ఛీ! దొంగతనం చేసిందో లేదో తెలియకుండా, ద్రోహం చేసిందో లేదో తెలుసుకోకుండా మా అమ్మని మీరందరూ ద్రోహి అన్నారు. మరిప్పుడు మీరు చేసిందేంటి? దొంగతనం కాదా? మరిప్పుడు నేను మిమ్మల్ని ఏమనాలి? దొంగలనాలా? మోసగాళ్ళనా? ఒకరిని అనడం చాలా ఈజీ పిన్ని, కానీ మనల్ని ఎవరైనా అంటే తీసుకోవడం చాలా కష్టం.
మీరు దొంగలని ఆధారాలున్నాయి, కానీ మిమ్మల్ని దొంగలు అంటే మీరు ఒప్పుకోలేరు. కాబట్టి ఒకరిని అనేటప్పుడు మనమేంటో కూడా గుర్తుంచుకొనంటే బాగుంటుంది. అన్నం పెట్టే ఇల్లు కూడా అమ్మ లాంటిదే అత్తయ్య గారు. అమ్మ దగ్గర దొంగతనం చేసిన వాళ్ళని ఏమనాలో మీరే ఆలోచించుకోండి. నిషి, అమ్మా నాన్నలకి నిన్ను పెంచడం చేత కాలేదనుకుంటా, అందుకే ఇలా తయారయ్యావు. అత్తారింటికి పురాతన వస్తువులు తెచ్చే పరువు కన్నా నువ్వు కాపాడుకునే పరువే ముఖ్యం. గుర్తుంచుకో, గుర్తుంచుకో, గుర్తుంచుకో. ఇంతవరకు నన్ను మా అమ్మ నాన్నే కొట్టలేదు. ఈ కౌశిక్ వదిన నన్ను కొట్టింది. ఆ జగదాత్రి కొట్టేలా చేసింది. జగదాత్రి కనుక రాకుండా ఉండుంటే, ఆ ఫోటోలు చూపించకుండా ఉండుంటే ఏదో ఒకలా మేనేజ్ చేసి ఉండొచ్చు. ఇందాక మనం వాళ్ళ అమ్మని అన్న మాటలు మనసులో పెట్టుకొని ఛాన్స్ వచ్చింది కదా అని దూరిపోయి ఉండాది. వాళ్ళమ్మ కంటే మనమే పెద్ద దొంగలం అన్నట్టు సీన్ క్రియేట్ చేసి ఉండాది. ఈ జగదాత్రి వాళ్ళమ్మ నీతిమంతురాలేనట్టు మా అమ్మ నాన్న పెంపకాన్ని తప్పు పట్టింది. దాన్ని అంత తేలిక వదిలిపెట్టను. నా మీద చేయి చేసుకున్నా ఆ కౌశిక్ని కూడా నేను వదిలిపెట్టను. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది యువరాజ్. ఇది మరీ బాగుంది. విలను కొట్టుకొని కమెడియన్ని చంపేసినట్టు మీ మధ్యలోకి నన్ను లాగుతారేంటి? ఆ బయటికెళ్ళిపోయిన దరిద్రాన్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చింది నువ్వే కదా. అది మాత్రం నిజం రా బోడా. అంతకు ముందైనా కొంచెం అణిగి మణిగి ఉండేవాళ్ళు. నువ్వు వాళ్ళని ఇంటికి తిరిగి తీసుకొచ్చినప్పటి నుంచి అస్సలు భయపడటం లేదు. తిరిగి మనల్నే భయపడతా ఉండారు. ఈసారి అవకాశం వస్తే మాత్రం వాళ్ళనిట్టి పరిస్థితుల్లో వదలకూడదత్తయ్య. అవకాశం వస్తే కాదమ్మీ, అవకాశాన్ని సృష్టించుకుందాం. రేపు మన మాదిరి రిసెప్షన్ ఉండాది కదా, అంతకు మించిన అవకాశం ఏముంటుంది? జగదాత్రి మనల్ని 4 గోడల మధ్య అవమానించుండాది. ఆ జగదాత్రిని మనం నలుగురిలో అవమానిద్దాము. జగదాత్రి సంగతి మీరు చూసుకోండి, ఆ కేదార్ గాడి సంగతి నేను చూసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావు దాత్రి? మా అమ్మ గురించి, మా అమ్మ చావు గురించి ఆలోచిస్తుంటే రోజుకో మలుపు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కేదార్. మా అమ్మ ఫస్ట్ యాక్సిడెంట్లో చనిపోయింది అనుకున్నాం. డ్యూటీలో ఉండి చనిపోతే సడన్ గా దేశద్రోహిలాగా, అవినీతి పరురాలులాగా ఎందుకు క్రియేట్ చేశారు అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే మా అమ్మ యాక్సిడెంట్లో చనిపోలేదు, చంపబడింది అని తెలిసింది. మా అమ్మ చావుకి మీనన్కి సంబంధం ఉందని విచారణ చేస్తుంటే అందులో కమిషనర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని బయటపడింది. ఇంకొంచెం డీప్ గా వెళ్ళడానికి ప్రయత్నిస్తే వీళ్ళకి సంబంధించిన ఫైల్స్ షర్మిలా ఠాకూర్ యూనిట్ లో దొరకడం ఏంటి? అందులో మధుకర్ మావే గారి ఫోటో ఉండడం ఏంటి? దేవనాగరి లిపిలో లోహపు రేకుండడం ఏంటి? అసలు వీటన్నిటికీ మా అమ్మకి సంబంధం ఏంటి? ఏం అర్థం కావట్లేదు కేదార్. ఇప్పుడు కొత్తగా ఈ కథలోకి హోమ్ మినిస్టర్ వచ్చాడు. అసలు ఈ కథ స్టార్ట్ అయిందే హోమ్ మినిస్టర్తో ఏమో అనిపిస్తోంది. మీ అమ్మగారి విషయం ప్రస్తావన వచ్చినప్పుడు మీనన్ కమిషనర్లో కనిపించని భయం హోమ్ మినిస్టర్లో కనిపించింది. పైగా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయని ఆయనే స్వయంగా హింట్ కూడా ఇచ్చారు. ఆ కేసుని అలా క్లోజ్ చేశారంటే అప్పట్లోనే ఆ కేసు విషయంలో పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని అర్థం. పిక్చర్ చాలా క్లియర్గా ఉంది దాత్రి. క్లియర్గా ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ వాళ్ళకి మా అమ్మని చంపాల్సిన అవసరం ఏంటని ఆలోచిస్తే
కారణం కనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు అనేది జస్ట్ మన అనుమానం మాత్రమే. నాకైతే కన్ఫర్మ్ అనిపిస్తోంది ఆత్రే. మధుకర్ పెదనాన్నని కూడా వాళ్లే చంపుంటారు. అంటే వాళ్ళకి కావాల్సిన విలువైన ఆధారం ఏదో ఎక్కడో మిస్ అయింది.